ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నారుగల్లు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల వరి, వేరుశనగ, చెరుకు పంటలు నీట మునిగాయి. చేతికి వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. यार मत पूछ क्या ఎకరాలు చెనుగు తోట వేసినాము. అప్పు సప్పు చేసి మేము పిల్లకాయలు నలుగురు పిల్లకాయలు బాగా చేసుకొని చెనుగు తోట వేసినాము. 2 రోజుల నుంచి వాన వచ్చింది. అన్ని మొలకలు వచ్చేస్తున్నాయి. మొలక వచ్చినాక అన్ని పెరిగి గెనాల పైన వేసినాము. కానీ మాకు కష్టం ఏమి రాలేదు. కానీ ప్రభుత్వం తరఫున మాకు ఏదైనా సహాయం చేస్తే మాకు బాగుంటుంది. మాకు పిల్లకాయలు ఉండారు. కానీ దాన్ని పెట్టి మేము పిల్లకాయల భవిష్యత్తు కోసం మేము పేరు చేసినాము. కానీ మాకు ఆదాయం ఏమీ లేదు. ఏదైనా కొంచెం సహాయం చేయండి. 3 ఎకరాలు శనగకాయలు వేసినాము. వర్షం కారణంగా 2 రోజులు వర్షం పట్టుకుని ఇది నష్టపరిహారం వచ్చింది. చూడండి మీరే చూసి మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా పరిహారం కట్టేస్తే మేము రైతులు అప్పు చేసేసినాము. ఒక పేదవాళ్ళు మేము 10,000 అప్పు చేసేసినాము 3 ఎకరాలకి. ఏదో రైతు చెడిపోతా ఉన్నానేసి ప్రభుత్వం ఏదైనా మాకు ఆదరిస్తే మేము రైతు చెప్పుకుంటాం.